పశువులకు మేత లేక కబేలాలకు తరలిపోతున్నటువంటి పశు సంపదను మేత కొని పెరిగిన ధరలకు మేత కొని పశువులను ఎత్తుందో కాపాడుకోలేని స్థితిలో ఉన్నటువంటి రైతాంగం తక్కువ ధరకు పశువులను ఎత్తుందో కబేలాలకు విక్రయిస్తూ ఉన్నాయి. పశువులకు ఉచితంగా మేత పాడి పశువులకు దాన ఇచ్చి ప్రాణప్రదమైనటువంటి పశు సంపదను ఎత్తుందో కాపాడాలని చెప్పి మేము ఎత్తుందో ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మొన్న అకాల వర్షాలు వడగండ్ల వాన బలమైన ఈదురుగాల వల్ల నష్టపోయిన పంటలన్నిటికి కూడా ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం నష్టపోవడం జరిగింది. మొదలే అవుతుందో రైతులు కరువు వల్ల సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. కరువులో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుల ఊపిలో కూరుకుపోయి ఉన్నారు. దానికి తోడు ఈ అకాల వర్షాలు వడగళ్ల వాన బలమైన ఈదురుగాల వల్ల పంటలు నష్టపోవడం జరిగింది. ఉద్యానవన పంటలు కూడా నష్టపోవడం జరిగింది. చాలా చోట్ల మనుషులు పశువులు చివరికి గొర్రెలు మేకలు కూడా చనిపోవడం జరిగింది. ఇళ్ళు కూలిపోయినాయి, అవుతుందో కోళ్ళ షెడ్లు అవుతుందో కూలిపోవడం జరిగింది. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా పిడుపాటు వల్ల చనిపోయినటువంటి మనుషులకే కాదు పశువులకు గొర్రెలు మేకలకు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. కాబట్టి అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి అన్ని రకాలుగా నష్టపోయినటువంటి రైతాంగానికి వెంటనే పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించి ఆదుకునే ప్రయత్నం చేయాలని, దీని సాధన కోసమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుపు కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్తున్నది. కానీ ఈరోజు 11 నెలల పాలనలో రైతాంగానికి సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయలేదు. రైతుల మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. మాటల్లోనే కానీ చేతల్లో రైతులను పూర్తిగా విస్మరించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చెప్పి మేము చేస్తాం. అందుకోసం ఈ నెల 10వ తేదీ నాడు కామారెడ్డి పట్టణం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో జరుగుతున్నటువంటి దీక్షలో రైతు సోదరులందరూ కూడా పాల్గొని కనీసం 2 ప్రభుత్వాలకు రైతుల పట్ల దృష్టి మళ్ళేటట్టు, రైతులకు జరిగిన నష్టానికి నష్టపరిహారం అందించేటట్టు ప్రయత్నం దృష్టి మరల్చడానికి మేము దీక్ష చేయబోతా ఉన్నాం. ఈనాడు ప్రభుత్వం మీద ఉన్న భ్రమలు పోయినాయి. ఏదో కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతులకు ఏదో ఒరుగుతుంది అనుకున్నారు. కానీ ఇవాళ గ్రామాలల్లో కరువు విలయతాండవం చేస్తుంది. 80 నుంచి 90% వరకు కూడా బోర్లు ఎండిపోయినాయి. పశు సంపద అంతా కబేలాలకు తల్లిపోతున్నది. రైతుల ఆత్మహత్య పరంపర కొనసాగుతున్నప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని, ప్రభుత్వాల దృష్టి ధ్యాస రైతుల మీద కలగాలని, రైతాంగానికి మనోధైర్యాన్ని కలిగించడానికి మేము ఈ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 10వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఉదయం 10 గంటలకు జరిగే రైతు దీక్ష కార్యక్రమం మా తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొనేటటువంటి దీక్షను విజయవంతం చేయడానికి, రైతాంగాన్ని ఆదుకోవడానికి పెద్ద మొత్తంలో రైతు సోదరులు పాల్గొనాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం.